దేవుని పిల్లలు అని ఎవరు పిలువబడతారంటే, తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన యోహాను సువార్త 1:12 చదువుతాం. అయితే అధికారం అనుగ్రహించబడగానే కుమారులైపోరు గాని దానిని వినియోగించుకున్న వారే కుమారులై ఉంటారని సామాన్యంగా చెప్పొచ్చు. విశ్వాసముంచి పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారని రోమాపత్రిక 8:14 వివరించబడింది. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడని రోమా 8:16 చదువుతాం. పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం లేకపోతే మన వారసత్వం చెల్లదు. ఆయన మనలో లేకుండా మనకి దేవుని దగ్గర గుర్తింపు లేదు. ఎందుకంటే ఎవడైనానో క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు అని రోమా 8:9 చాలా సూటిగా చెప్పబడింది. అంతేకాదు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనకు తెలియచేసేవాడు కూడా ఆయనేనని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:10 రాయబడింది. విశ్వాసము ద్వారా అధికారం పొందుకున్నాము, కానీ దాన్ని వినియోగించుకోగలిగేది ఆత్మ ద్వారానే. అందుకే ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాల్సిందే.